వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసే లక్ష్యంతో వైసీపీ మేధావుల ఫోరం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ దిశగా విశాఖ జిల్లా మేధావుల ఫోరం నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 సమావేశాలు నిర్వహించగా 3వ సమావేశం దక్షిణ నియోజకవర్గం మేధావుల ఫోరం అధ్యక్షులు పిళ్ళా అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జరిగిన సమావేశంలో మేధావులు, విద్యావంతుల మద్దతును కూడగట్టడంపై చర్చించారు. పార్టీకి మేధావుల మద్దతు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ సమావేశానికి మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు, నియోజకవర్గం అధ్యక్షులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై మేధావుల ఫోరం ఉద్యమ పోరాటంతో ముందుకు సాగుతుందని సభ్యులు వారి అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తపరిచారు. ప్రధానంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడంలో గత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసమే పనిచేశారు. అలాగే కరోనా సందర్భంలో ఆయన ఇచ్చిన సర్వీస్ ఈ దేశంలోనే కానీ ప్రపంచం మొత్తం మీద ఆయన చాలా ఒక నూతన బరవడితో పనిచేయడం ద్వారా అన్ని వర్గాలకి సర్వీస్ ఇవ్వడంలో చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల కరోనా సందర్భంలో చేసి, అలాగే 5 సంవత్సరాల కాలంలో ఈ సామాజిక వర్గాలందరినీ కలుపుకుని వెళ్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ అద్భుతమైన పరిపాలన ఇచ్చిన నేపథ్యంలో 24 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తిరోగమన పట్టిస్తున్నారు. ఈవేళ అన్ని సామాజిక వర్గాలని కార్పొరేషన్ వేసి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆయన పనిచేశారు. ఈవేళ కూటమి ప్రభుత్వం అసలు ఏ సమస్యని పట్టించుకోగల, కేవలం అమరావతిని తప్ప ఇంకేమీ అభివృద్ధిని కాల్చట్లేదు. ఈవేళ గీతం కాలేజీకి సంబంధించి 59.79 ఎకరాలను ఈవేళ గీతం కాలేజీ మేనేజ్మెంట్ కి సంబంధించిన భరత్ గారు ఒక ఎంపీ ఉండి కూడా ప్రభుత్వ భూమిని స్వాహా చేయడం అనేది దురదకరం. అదే రిషికొండ దగ్గర ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ఉపయోగపడే బిల్డింగ్ కడితే దాని మీద పత్రికల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు. ఈవేళ ఆ బిల్డింగ్ అక్కడే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గీతం కాలేజీలో ప్రభుత్వ భూములు ఆక్యుపై చేస్తున్నారు. ఇది సరైనది. ఇది మేధావర్గం ఆలోచించి ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు పనిచేయట్లేదు అన్నది అర్థం చేసుకోవాలి. ప్రజలకి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు, ప్రజల భూములు ఎవరు కాపాడుతున్నారు అన్నది లేకుండా ఇవాళ కొంతమంది దీని మీద వక్రీకరించి చేయడం దురదృష్టకరమని నేను భావిస్తున్నాం. అలాగే లడ్డూ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తిరుపతి దేవస్థానం డెవలప్మెంట్ సంబంధించి బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఒక్క ఎన్టీ రామారావు తప్ప. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఇంటలెక్చువల్ ఫారం ద్వారా మేధావర్గాన్ని మేము అపీల్ చేస్తున్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి సరైన గుణపాఠం చెప్పండి. రాబోయే ఎన్నికల్లో ఇటువంటి దుష్ప్రచారం చేయకుండా నిజంగా కష్టపడి పనిచేసే వ్యక్తుల్ని ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సమావేశంలో ముఖ్యంగా తీర్మానం చేశాము. అలాగే ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి మన విశాఖపట్నంలో రాత్రి 11-12 గంటల వరకు అట్టడుగు వర్గాలు షాపులు పెట్టుకుని తక్కువ ధరలో దొరికే ఫుడ్ కి సంబంధించి కూడా ఇవాళ ఆ షాపులన్నీ తొలగించారు. నెలలో ఇస్తా ఉన్నారు, 2 నెలలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు ఫుడ్ కోర్ట్ ను పునరుద్ధరించలేదంటే వీళ్ళకి సంబంధించి ఈ పరిపాలన పట్ల వారికి ఎటువంటి అంకిత భావం లేదు. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే పరిస్థితి లేదని చెప్పేసి అది ఇంటలెక్చువల్ విభాగం ద్వారా మేధావులకి దగ్గర తీసుకుని పోయి సమస్యల ద్వారా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి నేను ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది.